హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. ఈ చెన్నై ఎయిర్పోర్ట్కి నేను ఫస్ట్ టైం అయితే వచ్చేసాను. చెన్నైకి కూడా ఫస్ట్ టైం అయితే వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మా తమ్ముడు వచ్చేసి దుబాయ్కి అయితే వెళ్తూ ఉన్నాడు. దానికోసం వచ్చేసి వాడిని ఇక్కడ డ్రాప్ చేయడానికి ఇలా అయితే వచ్చేసాము. ముందుగా మాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కనుక నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. ఇక్కడికి వచ్చేటప్పటికి టైం అయితే కనుక 2:30 అయితే అయిపోయింది. మేము లాస్ట్ 5th ఫ్లోర్లో అయితే కనుక ఉన్నాం. అక్కడ నుంచి అయితే కనుక వీడియో అయితే ఇలా షూట్ చేశాను అనమాట. అప్పటికి చూసారా, ఎయిర్పోర్ట్లో మొత్తం లైటింగ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఫ్లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది 5th ఫ్లోర్ అనమాట. 5th ఫ్లోర్లో చూడండి, మొత్తం ట్రాఫిక్ ఈ విధంగా అయితే కనుక కారు పార్కింగ్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంది. 5th ఫ్లోర్ నుంచి కిందికి చూసామంటే చూసారా, చాలా కిందికి ఉంది కదా. ఇక్కడ మొత్తం కూడా అండర్ బ్రిడ్జి కూడా ఉందండి. పైన ఫ్లైఓవర్ ఉంది. ఈ ఫ్లైఓవర్ కాడ నుంచి మనమైతే ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడికి మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మీకు ఒక వంతెన కనిపిస్తుంది. ఆ వంతెన కాడ నుంచి అక్కడికైతే వెళ్ళాలండి. మొత్తం ఇక్కడ చూసారా, విమానం అయితే కనుక స్లోగా రన్ అయితే అవుతుంది. అంటే విమానం ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉందన్నమాట. మొత్తం అంతా కూడా ఇక్కడ పార్కింగ్లు అయితే ఉన్నాయి. విమానాలన్నీ కూడా చాలా బాగా అనిపించింది. నేను ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే మొట్టమొదటిసారి అండి. అలాగే మీలో ఎంతమంది అయితే కనుక ఎయిర్పోర్ట్ అయితే చూసారో, అలాగే ఫ్లైట్ జర్నీ ఎవరైతే చేశారో మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో కూడా నాతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా ఫ్లైట్స్ అన్నీ రన్ అయితే అవుతున్నాయి. ఇవన్నీ కూడా పార్కింగ్లో నుంచి వాటి స్టేజ్ ఏవైతే ఉన్నాయో టైమింగ్స్ అయితే ఉందన్నమాట. ఆ టైమింగ్స్ దగ్గరికి ఆ ఫ్లైట్స్ అయితే వెళ్ళాలి. మనకు బస్ అయితే కనుక మన ప్లాట్ఫామ్ దగ్గర ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఫ్లైట్స్ కూడా ఉంటాయి. చాలా బాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కింద వచ్చేసి మొత్తం లిఫ్ట్ అనమాట. కింది నుంచి మనకు పైకి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే, పైకి ఫ్లైఓవర్ పైకి వెళ్ళాలంటే వెళ్ళలేదు కదా, కాబట్టి ఇక్కడ నుంచి లిఫ్ట్ అయితే ఉంది. ఇక్కడ కింది నుంచి పైకి లిఫ్ట్ అయితే వచ్చి అక్కడ నుంచి ఇలా రిటర్న్ అయితే అయ్యి ఇక్కడ వెహికల్ వెళ్తుంది కదా, అక్కడ నుంచి అయితే వెళ్తారు. మీకు అక్కడ కనిపిస్తుంది లిఫ్ట్ అయితే కనుక ఓపెన్ అయ్యి బయటకైతే వస్తూ ఉన్నారు ప్యాసింజర్స్ అంతా కూడా. మా తమ్ముడికి ఫ్లైట్ అయితే కనుక మార్నింగ్ 6:30కి అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి వచ్చి 4:30కి అంతా 5th ఫ్లోర్ నుంచి మేమైతే కనుక ఎయిర్పోర్ట్ దగ్గరికి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ లగేజ్ స్టాండ్ ఒకటి తీసేసుకొని అక్కడ మొత్తం కూడా లగేజ్ అంతా పెట్టుకుని అయితే కనుక స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మా నాన్నగారు, మా అమ్మగారు, మా తమ్ముడు భార్య, పాప, అలాగే మా తమ్ముడు వాళ్ళ బామర్ది అనమాట. నేను ఇలా అందరం కూడా వెహికల్ అయితే తీసుకొని చెన్నైకి అయితే వెళ్ళాము. ఇక్కడ మొత్తం లగేజ్ అంతా తీసుకునేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఎవరికైనా ఇంట్లో వాళ్ళు దూరంగా వెళ్తున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఆ బాధ అనేది నేను కూడా ఫేస్ చేశాను. చాలా బాధ అనిపించింది. మా తమ్ముని వదిలేసి మేము ఎప్పుడు కూడా ఎన్ని రోజులు ఎప్పుడు కూడా ఉండలేదన్నమాట. ఫస్ట్ టైం ఇలా మమ్మల్ని అందరినీ కూడా వదిలేసి వాడు దూరంగా అయితే వెళ్తూ ఉన్నాడు. లిఫ్ట్లో నుంచి ఇలా అయితే కనుక కిందికైతే వచ్చేసి ఎయిర్పోర్ట్లో అయితే కనుక ఎంటర్ అయితే అయ్యాము. ఇక్కడ చూసారంటే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడైతే కనుక ఈ విధంగా అయితే ఎయిర్పోర్ట్లో అయితే ఉందన్నమాట. మన అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని అయితే కనుక మనం అయితే కనుక మార్చుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ఇవంతా కూడా ఎయిర్పోర్ట్ లోపల అయితే కనుక అందరూ బోర్డింగ్ అంటారు కదా, ఈ బోర్డింగ్ అయిన తర్వాత అక్కడ మొత్తం అన్నీ కూడా పాస్పోర్ట్ అన్నీ కూడా చెక్ చేస్తారంట, లగేజ్ మొత్తం చెక్ చేస్తారంట. అక్కడికైతే మా తమ్ముడైతే వెళ్ళాడు. మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా, రిటర్న్ అవుతూ బ్యాక్ చూస్తూ ఉన్నారు, రెడ్ షర్ట్, అక్కడైతే ఉన్నాడు మా తమ్ముడైతే కనుక. అక్కడ నుంచి మొత్తం బోటింగ్కి అయితే వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ అన్నీ కూడా చెక్ చేసుకొని లోపలికైతే వెళ్తారు. మేమైతే కనుక బయట అయితే ఉండిపోయాము. లోపలికైతే రానివ్వలేదు మమ్మల్ని ఎవరిని కూడా. బయటనే బాధపడుతూ బయటే ఉండిపోయాము. ఇక్కడ మొత్తం కూడా బయట ఎల్ఈడీలో వచ్చేసి ఈ విధంగా స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఫ్లైట్లో జర్నీ వచ్చేసి ఎక్కడెక్కడికి వెళ్ళేటి మొత్తం కూడా టైమింగ్స్ అన్నీ ఇచ్చేసారు. దుబాయ్ వచ్చేసి 6:50కి అయితే కనుక ఫ్లైట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఈ టైమింగ్స్ ప్రకారం అయితే లోపలికైతే వెళ్ళాలి. దానికోసం వచ్చేసి మేము 4:30కి అంతా కూడా మేము ఎయిర్పోర్ట్లోకి అయితే కనుక ఎంటర్ అయితే అయిపోయాము. అక్కడ నుంచి మొత్తం బోర్డింగు, పాస్పోర్ట్ చెకింగ్ ఇవంతా కూడా లగేజ్ అంతా కూడా చెకింగ్ అంతా చేసుకునేసరికి వాళ్ళకి ఆ టైం అయితే సరిపోతుందని చెప్పేసి ముందుగానే వెళ్ళిపోయాము. ఇక్కడ మీకు బాగా తెలుస్తుంది చూడండి టైమింగ్ అనేది. 6:30 నుంచి 6:50 వరకు అయితే కనుక టైమింగ్ అయితే ఇచ్చేసారు.
ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి వచ్చేటప్పటికి 5:20 అయితే టైం అయితే అవుతుంది. చూసారా 5:20కి క్లైమేట్ అయితే గనుక చూడండి చాలా బాగుందనమాట. మొత్తం అంతా కూడా స్కై బ్లూ కలర్‌లో అయితే గనుక ఆకాశం అంతా ఉంది. చాలా బాగా అనిపించిందనమాట. ఫ్లైట్స్ అయితే గనుక వెళ్తూ ఉన్నాయి చూడండి మొత్తం. ఇక్కడ ఒక కాఫీ తాగాలని అడిగితే గనుక ఇక్కడ వచ్చేసి ఒక కాఫీ 300 రూపీస్ అయితే చెప్పారు. అంత పెట్టి టీ తాగాలనిపించింది మాకైతే గనుక. ఇవొచ్చేసి బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తారంట. బయటే ప్యాక్ చేసుకొని లోపలికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ వెయిట్ చెక్ చేస్తారనుకున్నాం. కానీ వెయిట్ అయితే చెక్ చేయడం లేదు. ఓన్లీ బ్యాగ్స్ అన్నీ మనం ఏదైతే వెయిట్ అనేది కన్ఫర్మ్ ఉంటుందో ఆ బ్యాగ్స్ అన్నీ కూడా ఈ విధంగా కవర్‌తో అంతా కూడా ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మా తమ్ముడు ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ 5థ్ ఫ్లోర్‌కైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇక్కడ నుంచి మేమైతే ఫిఫ్త్ ఫ్లోర్‌కైతే గనక వెళ్ళాలన్నమాట. యూరోప్ వెస్ట్ అనేది ఉంది కదా! ఇక్కడ మొత్తం ఇది ఈ విధంగా అయితే గనక వంతెనైతే ఉంది. ఇక్కడ నుంచి పైకైతే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మొత్తం కూడా మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను చూడండి. మొత్తం పార్కింగ్ అంతా ఎలా ఉందో అండర్ గ్రౌండ్ కానించి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంతా కూడా స్కూటర్లు, కార్లు, వెహికల్స్ అన్నీ కూడా మొత్తం ఈ విధంగా 5థ్ ఫ్లోర్ వరకు మొత్తం పార్కింగ్ అయితే ఉంది. ఇది లిఫ్ట్ అనమాట. ఈ లిఫ్ట్‌లో అయితే గనక పైకైతే వెళ్తూ ఉన్నాము. మొత్తానికైతే 5థ్ ఫ్లోర్‌కైతే గనక పైకైతే వచ్చేసాము. ఇక్కడ పైకొచ్చే తలకి మాకైతే తెల్లవారైతే అయిందనమాట. 6 అయితే అవుతూ ఉంది. అప్పటికి కూడా కొన్ని ఫ్లైట్‌లు అయితే గనక వెళ్ళిపోయాయి. కొన్ని ఫ్లైట్‌లు అయితే గనక ఈ విధంగా పార్కింగ్‌లు అయితే ఉన్నాయి. మా తమ్ముడు వెళ్ళవలసిన ఫ్లైట్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. అది కూడా మీకైతే చూపిస్తాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా! చిన్నదిగా కనిపిస్తుంది. ఆ ఫ్లైట్ దగ్గరికైతే మా తమ్ముడైతే వస్తారనమాట. అక్కడికి బస్సులో అయితే గనక వాళ్ళనైతే తీసుకొస్తారంట. ఇవన్నీ కూడా క్లియర్‌గా మేమైతే చూసి ఫ్లైట్‌లో ఎక్కిందాక ఉండైతే గనక రిటర్న్ అయితే అయ్యాము. ఇక్కడ చూడండి ఫ్లైట్ అయితే గనక ఎగురుతూ ఉంది. చాలా దగ్గర నుంచి అయితే గనక చాలా బాగా అనిపించిందనమాట. చాలా దగ్గర నుంచి ఇలా పైకి వెళ్ళడం అయితే గనక చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఫ్లైట్‌లల్లో కూడా ఇంత బాగుంటుందా అనిపించేసింది. ఇక్కడ 6 గంటలకు చూడండి సూర్యుడైతే గనక ఉదయిస్తూ ఉన్నాడు. మొత్తం అంతా తెల్లవారైతే గనక వస్తూ ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! వరుసగా 2 ఫ్లైట్‌లు అయితే ఉన్నాయి. ఈ 2 ఫ్లైట్‌లలో స్టార్టింగ్‌లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లైట్ దగ్గరికి మా తమ్ముడైతే బస్సులో వస్తారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! విమానం అయితే గనక పార్కింగ్‌లో అయితే వెళ్తూ ఉంది. మొత్తం అంతా కూడా ఇంకాసేపయితే గనక మొత్తం అన్ని రోడ్లన్నీ కూడా బాగా క్లియర్‌గా కనిపిస్తాయండి. ఫ్లైట్‌లో ఆహ్, మూవ్ అయ్యే రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంది. మొత్తం అయితే గనక రోడ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయనేది కూడా చాలా బాగా అనిపించింది. ఇంతే అండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.